ఒక 53 ఇయర్స్ ఓల్డ్ పర్సన్ కండక్టర్ అన్నట్టు. బస్సులో వస్తున్నప్పుడు సడన్గా కళ్ళు తిరిగి ఛాతి నొప్పిలా ఎడం చేయి లాగినట్టు అనిపించింది అన్నట్టు. సో తను ఎమర్జెన్సీగా బస్ ఆపేసి హాస్పిటల్ దగ్గరికి వచ్చారు. ఈసీజీ చూస్తే ఇలా ఉంది. సో ది సజెస్ట్ ఆఫ్ ఇన్ఫీరియర్ వాల్ ఎంఐ. సో దాన్ని ఎమర్జెన్సీగా వచ్చి యాంజియోగ్రామ్ తీసుకున్నాం. యాంజియోగ్రామ్ చేస్తే కుడిపక్క రక్తనాళం ఇంజెక్షన్ చేసి చూస్తే ఏంటి ఈ మొత్తం రక్తనాళం 100% బ్లాక్ అయిపోయింది ఇక్కడ. సో దీనివల్ల ఆయనకి మేజర్ హార్ట్ అటాక్ వచ్చింది. కుడిపక్క రక్తం కంప్లీట్గా బ్లాక్ ఉంది. సో మేము దాంట్లో ఫస్ట్ వైర్ పెట్టుకున్నాం. వైర్ పెట్టుకుని చిన్న బెలూన్తో ఓపెన్ చేశాక బ్లడ్ సప్లై కొద్దిగా ఎస్టాబ్లిష్ అయింది అన్నట్టు. కానీ ఇంకా 95 to 99% బ్లాక్ ఇంకా అక్కడ ఉంది. చూసారా ఇక్కడ ఆల్మోస్ట్ 90 to 99% టైట్ బ్లాక్ ఉంది అన్నట్టు. సో మనము ఇక్కడ నుంచి ఇక్కడ వరకు స్టంట్ పెట్టుకున్నాం. స్టంట్ కనిపిస్తుంది 2 డాట్స్ మధ్యలో ఉన్నది జాలీకి స్టంట్ ఉంటుంది అన్నట్టు. స్టంట్ ఓపెన్ చేశాక పెద్దగా అయింది కదా, స్టంట్ ఎక్స్పాండ్ అయింది మంచిగా. దిస్ ఇస్ ద ఫైనల్ ఏజ్. ఇప్పుడు చూడండి, ముందు ఇక్కడ కంప్లీట్గా బ్లాక్ అయిపోయింది. ఓకేనా, మనం ఎప్పుడైతే స్టంట్ బెలూన్తో ఓపెన్ చేసి వైర్ స్టంట్ పెట్టామో డెక్ సప్ అంతా ఎస్టాబ్లిష్ అయింది, తనకి పెయిన్ అంతా తగ్గిపోయింది. రిజల్ట్ అయితే మంచిగా వచ్చింది. పేషెంట్ స్టేబుల్గా ఐసీయూ షిఫ్ట్ చేసుకుంది. చేయకు ముందు ఇలా ఉండింది అంటే కంప్లీట్గా, చేసిన తర్వాత ఇలా కంప్లీట్గా రక్త సప్లై ఎస్టాబ్లిష్ చేసింది.